మేడం ఇంకోటి కిడ్నీ పెయిన్స్ వస్తాయి, యూరిక్ యాసిడ్ పెయిన్స్ ఉంటాయి. అవును. వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చా ఈ డైట్‌తో? యూరిక్ యాసిడ్ పెరిగి ఉందనంటే ఖచ్చితంగా మీకు గౌట్ అది అక్యుములేట్ అయ్యి జాయింట్స్ దగ్గర పెయిన్ అది ఉంటుంది సార్. ఓకే. సో ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది హ్మ్. అన్నది చూడాలి. ఫిల్టరేషన్ రేట్ దెబ్బతిన్నా మీ కిడ్నీ అన్నది అంటే యూరిక్ యాసిడ్ ఇస్ అ వేస్ట్ ప్రోడక్ట్. బయట బాడీ నుంచి బయటకి పోవాలి. అది పోని పరిస్థితుల్లో ఏమవుతుంది, లోపల జమ అయిపోతుంది. కిడ్నీలో కాదు సార్, జాయింట్స్ లో. అచ్చా, ఓకే, రైట్. స్టోన్స్ గా కూడా మారొచ్చు కొన్ని కేసెస్ లో. స్టోన్స్ గా కూడా మారుతుంది, కొన్ని కేసెస్ లో గౌట్లా అంటే మీ జాయింట్ చుట్టూ అక్యుములేట్ అయిపోతుంది. ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. సో జాయింట్ చుట్టూ కూడా గౌట్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసే డైట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ కారణం ఏంటి, ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత డిటోరియేట్ అయిపోయింది, ఎందుకు ఎలిమినేషన్ చేయలేకపోతుంది చేయాలి సార్. ఖచ్చితంగా మొత్తం అనాలిసిస్ చేసి ఒక డిస్ఫంక్షనింగ్ అవుతుందంటే ఎందుకు ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి కూడా ప్లాన్ చేయొచ్చు. మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పరిస్థితి ఏంటి మేడం? ఆటో ఇమ్యూన్ మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటిక్ ఉంటుంది సార్. అండ్ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి చాలా మట్టుకు. ఎక్స్ట్రీమ్ క్రానిక్ స్ట్రెస్ కి గురయ్యి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆటో ఇమ్యూన్ ఎలా అంటే మనది మీ ఇంకో వాళ్ళది తేడా లేకుండా మీరు అంటే శత్రు ఎవడో మిత్రు ఎవడో తెలియకుండా అన్నాన్ని కలిపి కొట్టేస్తే ఎలా ఉంటుంది, అలాగా ఆటో ఇమ్యూన్ అన్నది మన బాడీ మీదే దాడి చేసేస్తుంది. తనకు తెలీదు. అంటే ఒక గోడ మీద ఈగ ఉంటే ఆ ఈగని చంపడం గురించి ఆ గోడను కొడుతున్నారు, లేకపోతే మీ చెంప మీద ఈగ వాలిందా దోమ ఉందా, వెన్ యూ హిట్ ఇట్ మీరు కొడితే మరి మీ చెంప కూడా తగులుతుంది కదా. మన బాడీ అదే చేసుకుంటుంది. ఆ దోమను కొట్టడానికి గురించి ఆ చెంప కూడా వాయించుకుంటుంది. అదే ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఇన్ఫ్లమేషన్ వల్ల మేడం చాలా అంటే ఇన్ఫ్లమేషన్, గట్ లీకీ గట్ తగ్గిస్తారా? తగ్గించాలి సార్, ఖచ్చితంగా తగ్గించాలి సార్. మీరు తగ్గిస్తారా? అది నాకు మీరు ఏం చేస్తారో కావాలి నాకు. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాను సార్. ఇన్ఫ్లమేషన్ కి కారణం ఏంటి అంటే, ఇన్ఫ్లమేషన్ అనగానే ఇప్పుడు మీ ఇల్లు ఉంది సార్, మీ ఇల్లుకి వేరే వేరే రూట్స్ ఉంటాయి వచ్చే మనిషిని బట్టి. సో ఇన్ఫ్లమేషన్ అదే, కానీ కాజెస్ అంటే వాట్ ఈస్ కాజింగ్ ద ఇన్ఫ్లమేషన్ అన్నది వేరుంటుంది. సో ఈ మనిషిలో కాజ్ వేరుండొచ్చు. అంటే జూబ్లీ హిల్స్ నుంచి వచ్చేవాడు వేరే చోట నుంచి మీ ఇంటికి ఆ రూట్ వేరు, బంజారా నుంచి వచ్చిన వేరే రూట్ ఫాలో అవుతారు. సేమ్ మీ వచ్చేది మీ ఇంటికి అయినా రూట్ వేరు అయిపోయింది కదా. సేమ్ అలాగే మీకు ఇన్ఫ్లమేషన్ ఉందంటే మీకున్న కారణాలు ఏంటి తెలుసుకోవాలి. ఇండివిజువల్ చాలా పర్సనలైజ్ ఉంటుంది. అది మనిషికి ఒక కారణం ఉండొచ్చు. ఇంకోటి మేడం, ఈ మధ్య డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు జనం. స్ట్రెస్ ఎక్కువైపోయి, ప్రొఫెషనల్ గా కావచ్చు, ఇంట్లో స్ట్రెస్ ఎక్కువైపోయి, ఈ స్ట్రెస్ ని తగ్గించడం ఫుడ్ వల్ల అవుతుందా మేడం? ఐ మీన్ డైట్ వల్ల అవుతుందా? ఫుడ్ వల్ల పూర్తిగా కాదు సార్, కానీ ఫుడ్ అనేది మీ స్ట్రెస్ లెవెల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు చూడండి, మీ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది. అప్పటిదాకా తినాలని ఉండదు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు అది తెప్పించుకుని తిందాం, ఇది తెప్పించుకుని తిందాం అనేసి తినేసే వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మీరు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారంటే, ఒక్కసారి డిప్రెసివ్ గా ఫీల్ అవుతున్నారంటే మీ థైరాయిడ్ గానీ వైటమిన్ డి గానీ ఖచ్చితంగా చెక్ చేయించండి. వైటమిన్ డి లోగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సుమారు డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవునా? ఓకే. సో మీ పోషకాలు, ద వే యూ ఈట్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్. ఓకే. మరి ఇంకా స్ట్రెస్ కండి, స్ట్రెస్ ఫుడ్ అనేది రోల్ ప్లే చేస్తుంది, కానీ స్ట్రెస్ కి తగ్గించడానికి మీరు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలి. సో మన బాడీలో సిస్టమ్స్ లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నది ఇచ్చేస్తుంది. పారాసింపథెటిక్ అనగానే రెస్ట్ అండ్ డైజెస్ట్. మీకు డైజెషన్ బాగాలేదు అని అంటే మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ కావటం లేదు అని. అందుకే మీకు చూడండి, ఎగ్జామ్ ఉంది కానీ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైనా ఉందన్నప్పుడల్లా మీకు యుల్ ఫీల్ దట్ ఎమోషనల్ ఈటింగ్ అంటే కూడా అదేనా? ఎమోషనల్ ఈటింగ్ వేరు. ఓ మళ్ళీ అదొకటి వేరా? ఓకే. అంటే ఫుడ్ ని రివార్డ్ సిస్టమ్ గా యూజ్ చేయడం జనరల్ గా పిల్లల్లో చేస్తుంటాం. ఇది ఒకటి చేసి నీకు చాక్లెట్ అస్సలు చేయకూడదండి. అస్సలు చేయకూడదు. అక్కడే పిల్లలకి అసలు ఏం తినాలి ఏం అర్థం కాదు, మనమే ఇప్పిస్తాం. వి స్పాయిల్ దేర్ హ్యాబిట్స్. అలవాటు చేశాక మానే అంటే పిల్లలకి ఏం తెలుస్తుంది? దే ఆర్ లైక్ వైట్ పేపర్. మీరు ఏదైతే దాని మీద డ్రా చేస్తారో అదే ఉంటుంది.
సో చిన్నప్పటి నుంచే వాళ్ళ పోషకాలు అనేది చాలా కేర్ఫుల్ గా తీయాలి. ఉమ్. స్ట్రెస్ ఇవాళ చాలా రోల్ ప్లే చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ అసలు ప్రోగ్రెషన్ లో. అవునండి. స్ట్రెస్ పెరిగే కొద్దీ కార్టిసాల్ పెరుగుతుంది, అవును. కార్టిసాల్ పెరిగే కొద్దీ మీ బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఓకే. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అవుట్, ఇంకా వాడు వెయిట్ లూజ్ చేస్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయకండి. అంతేనా? అంతే సార్, మీరు కార్టిసాల్ పెరిగినప్పుడు ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ పెరుగుతుంది, ఫ్యాట్ బాడీ లూజ్ చేయదు. అలాంటప్పుడు వెయిట్ ఎలా లూజ్ చేస్తారు? చేసిన మజల్ వాటర్ పోతుంది, విచ్ ఇస్ ఆఫ్ నో యూస్. మరి స్లీప్లెస్నెస్ అంటే నిద్రలేమి ఉంటది కదా మేడం. అవునవును సో చాలా మంది టాబ్లెట్స్ వాడుతుంటారు, అవును స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతుంటారు. అవును. మీ డైట్ ప్లాన్ కనుక అడాప్ట్ చేసుకుంటే టాబ్లెట్లు వాడకుండా నిద్రపోయే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంది సార్. ఆ, నిద్ర పట్టడం లేదు అంటే ఏదో ఒక లింక్ ఉంటుంది. ఓకే. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు చూడండి, రాత్రి వాళ్ళు పడుకునే ముందు వాళ్ళు తీసుకునే పాలలో చక్కెర కలిపి ఇవ్వండి. ఒక గంట ముందు పడుకునే అబ్బాయి పిల్లడు 2 గంటల దాకా పడుకోడు, 3 గంటల దాకా పడుకోడు. ఓ, షుగర్ కలిపితే? ఆ, అంటే మీరు బ్రెయిన్ గ్లూకోజ్ ఇచ్చారు, యాక్టివ్ చేసేసారు. ఉమ్, రాంగ్ టైంలో ఇలాంటి ఫుడ్స్ ఇస్తే మరి ఏమవుతుంది? అవును, అవును. సో రాత్రి ఏం తింటున్నాము అంటే ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ తినాలి రాత్రి. అంటే మేడం? ట్రిప్టోఫాన్ అన్నది ఒక అమైనో యాసిడ్. ఓకే. అది సెరోటిన్ అన్న స్లీప్ హార్మోన్ కి ప్రికర్సర్ అన్నమాట. ఓకే. సో అది సెరోటోనిన్ రిలీజ్ అవ్వాలంటే అదేంటో చెప్పండి మేడం. సెరోటోనిన్ అన్నది స్లీప్ హార్మోన్, అంటే స్లీప్ Okay. కాదు, మెలటోనిన్ తో కనెక్షన్ ఉంటుంది దానికి. ఓకే. ఆ. ఇవి నిద్ర బాగా పట్టడానికి మనకు ఉపయోగపడతాయి. అది మెలటోనిన్ కానీ ఏంటి ఆ ఫుడ్స్? పంకిన్ సీడ్స్ ఉంటాయి సార్, ఓకే. పెరుగులో ఉంటుంది ట్రిప్టోఫాన్. ఓ, సో ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ట్రిప్టోఫాన్ కాకపోతే మీ నర్వ్స్ ని కామ్ డౌన్ చేసేది క్యామమైల్. ఓ, చాలా మంది పడుకునేటప్పుడే అన్ని ఆలోచనలు అప్పుడే వస్తాయి, అవును. అంటే నర్వ్స్ ని కూడా మీకు కామ్ డౌన్ చెయ్యాలి. ఓకే. సో క్యామమైల్ టీ ఒకటి రాత్రి రియల్లీ వర్క్స్. ఓకే. అలానే ముందు మీ డే మొత్తం డైట్ లో ఏమైనా మీరు ఎక్కువగా హైపర్, మీ బ్రెయిన్ ని ఉన్నది కాస్త హైపర్ చేసేసే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అది ఎక్స్క్లూడ్ చేస్తూ కామ్ డౌన్. స్లీప్ అన్నది స్లీప్ హైజీన్ అంటాం సార్. అవును. స్లీప్ హైజీన్ అంటే దానికి ఒక పద్ధతులు ఫాలో చేయాలి. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడైనా నిద్రపోతాడు, ఉమ్, వాళ్ళకి బెడ్ ఏమి అవసరం లేదు, అవసరం కింద లేదు. నిద్ర వచ్చిందని. అవును. నిద్ర రాని వాళ్ళకి అన్ని కష్టాలు. అవును. మరి రావట్లేదు అనేసి ఇది ఇలాగే ఉంటదని మానేస్తే మరి ఎలాగా? స్లీప్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము అలసటగా ఉంటాం కదా, అలసట తీర్చుకోవడానికి అనుకుంటారు. ఉమ్, కానీ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ఇస్ లైక్ Okay. ఛార్జింగ్ యువర్ బాడీ. రైట్. ఇప్పుడు మీరు కంటికి ఇలా అనుకున్నారు అనుకోండి, అవును. అక్కడ వెజల్స్ క్యాపిలరీస్ బ్రేక్ అయ్యి ఆ Hmm. రిపేర్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? రాత్రి జరుగుతుంది. అచ్చా. డే మొత్తంలో అయిన డ్యామేజ్ కానీ, రీజనరేషన్ కానీ, రిపేర్ కానీ, రిజనరేషన్ కానీ నైట్ జరుగుతుంది. ఓకే. ఇట్స్ లైక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు రోడ్ వేయం కదండి, అంతే కదా. ట్రాఫిక్ పక్కన చేయలేం, తప్పించి కష్టం. వేస్తాం కదా. అవును. సో రోడ్ వేసినట్లే, ఆ రోడ్ వేయాలంటే ట్రాఫిక్ ఉండకూడదు, మీ ఎగ్జాంపుల్స్ కో దండం మేడం, భలే చెప్తారు ఎగ్జాంపుల్స్ మాత్రం. రిలేట్ అవ్వాలని సార్, అంటే అవును, కామన్ చూడు, పీపుల్ అది కూడా correct అర్థం గా అదే, కావాలి అని. exactly అండి. కరెక్ట్. సో స్లీప్ అన్నది అంత ఇంపార్టెంట్ సార్. మీరు Hmm. రాత్రి నిద్ర బాగా పోతేనే మీ నెక్స్ట్ డే మొత్తం బాగుంటుంది, నెక్స్ట్ డే ఫంక్షనింగ్ బాగుంటుంది. ఓకే. సో స్లీప్ రాకపోతే అలవాట్లు మార్చాలి సార్, స్లీప్ వచ్చేలాగా ప్రయత్నించాలి. స్లీపింగ్ పిల్స్ తీసుకోవడంలో మీ నర్వస్ సిస్టమ్ ఇంకా డ్యామేజ్ అవుతుందే గానీ ఉపయోగం లేదు. సెడేషన్ తో వెళ్ళి నిద్రపోవడం కాదు సార్. కరెక్ట్. న్యాచురల్ గా నిద్ర వచ్చేలాగా చూడాలి, Hmm. అలా ఖచ్చితంగా చెయ్యొచ్చు. చేయొచ్చు. కాజ్ ఏంటన్నది తెలిస్తే ఫుడ్ చేయొచ్చు. హ్యాబిట్స్ ఏమైనా తేడా ఉన్నాయా, రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్స్ తీసుకుంటున్నారా, కరెక్ట్ గా నిద్రని ప్రమోట్ చేసే ఫుడ్స్ తీసుకోవటం లేదేమో. మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఈ నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెడ్ ఏక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అచ్చా. మెగ్నీషియం. ఎస్ సార్. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏంటి మేడం? ఫుడ్ తో మీట్ కాలేం సార్ మెగ్నీషియం. అచ్చా, ఎందుకంటే ఓకే. ఇప్పుడు ఉన్న మనకు ఫుడ్ పరంగా కానీ మనం ఉన్న ఎన్వైరన్మెంట్ చూసుకుంటే మన బాడీలో డిస్ఫంక్షనింగ్స్ పెరిగిపోయి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. అచ్చా. ఓకే. ముందు ఏదైతే 50% ఉన్నా సరిపోయేది, ఇప్పుడు సరిపోవటం లేదు, సరిపోట్లా. ఎక్కువ కావాలి. ఎందుకంటే రిక్వైర్మెంట్ అంటే బర్న్ అవుట్ అయిపోతున్నాం కదా, అవును, అవును. అంత యూజ్ అంటే మీరు యూజ్ చేసే కొద్దీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది కదా. ఓకే. సో అలా డిమాండ్ పెరిగిపోయింది కానీ సప్లై ఇవ్వటం లేదు మన బాడీకి. మనం మ్మ్. ఫుడ్ నుంచి వచ్చే మెగ్నీషియం ఫుడ్ నుంచి వస్తుంది, సాయిల్ నుంచి వస్తుంది ఎస్పెషలీ. అచ్చా, ఓకే. ఇప్పుడు ఒక్క పంట పండాల్సిన చోట 10 పంటలు అవుతున్నాయి. మరి సాయిల్ ఇంకే ఎరోషన్ soil, డిప్లీషన్ అవును. అయ్యి ఆ మెగ్నీషియం ఎక్కడ ఉంది సార్? లేదు.